తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు, ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు. ఆయన మంత్రోపదేశం కోసం, ఆయన ఉపాసన శిక్షణ ఇవ్వడం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికీ ఎంతో మందికి ఆయన ఇప్పటికే మంత్రదీక్షను ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వారితో మాట్లాడి మనం మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారే గురు కరుణామయ్య గారు. ఇప్పుడు వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అమ్మదే వల్ల బ్రహ్మాండంగా అంతే, మీరు ఆ మాట అనగానే మళ్ళీ జోస్ వచ్చేస్తుంది. గురుగారు, పండగలు నిజంగా పండగలు అంటే అదొక గొప్ప పర్వదినం మనందరికీ కూడా. ఒకప్పటి కాలంతో పోలిస్తే ఇప్పుడు పండగలు అసలు పండగల్లా జరగట్లేదేమో అని అనిపిస్తుంది. నిజంగా ఒకప్పుడు పండుగలు అంటే మా చిన్నతనంలో అమ్మమ్మలు, తాతయ్యలు, పెద్దవాళ్ళందరూ ఉండి ఆ స్నానం చేసే విధానం దగ్గర నుంచి, వంటలు చేసుకునే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, దీపారాధన కానివ్వండి, ఆలయానికి వెళ్ళటము, కొత్త వస్త్రాలు ధరించటము, ప్రతి ఒక్కటి చాలా ఆనందంగా ఉండేది. ఎందుకంటే అందరితో కలిసిమెలిసి ఉండేది కాబట్టి. కానీ ఇప్పుడు అలా కాదు. పండగ అనంటే ఏదో నచ్చింది వండుకున్నామా, లేదంటే ఆ రోజు కూడా ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాసేపు ఏదో వెళ్ళాలి కాబట్టి పండగన ఆలయంకి వెళ్ళొచ్చామా, ఈ పోకడకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు మనకు ఉగాది రాబోతోంది, నూతన సంవత్సరం మన తెలుగు వారందరికీ కూడా. మన కొత్త సంవత్సరం వస్తుంది అని అంటే ఆ పండగని పండగలా భావించి ఏదో వండుకున్నామా, పండగ అంటే పిండి వంటలు, కొత్త బట్టలు, ఇదే కాకుండా ఉగాది అనగానే ఏదో ఒక మార్పు, మనలో మార్పు మొదలవ్వాలి, పాతది వదిలిపెట్టి మనలో ఉన్న చెడు ఏదైనా వదిలిపెట్టి కొత్తదాన్ని ఆహ్వానించాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఏ రకంగా ఉండాలి అసలు ఈ ఉగాదిని మనం ఎలా ఆహ్వానించాలి, ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి? ప్రతి సంవత్సరం ఎన్ని పండగల్లో మా అమ్మగారు మాకు చేసేది ఏంటంటే పొద్దున్నే లేవాలి, సూర్యోదయం ముందరే. అవును. లేచి అభ్యంగన స్నానం అంటే తలకి నూనె పెట్టుకుని ఒళ్ళంతా నూనె రాసుకోవాలి. ఈ నూనె రాసుకున్నందువల్ల ఆ రాసేటప్పుడు ఇలా రాసేది మా అమ్మ. అది మసాజ్ కింద అనిపించింది, కానీ ఇప్పుడు అనిపించింది ఆ నూనె ప్లస్ ఈ స్పర్శ వల్ల లోపల టాక్సిక్ ఎలిమెంట్ చాలా తగ్గిపోతాయి. మీరు ప్రతిరోజు అభ్యంగన చేస్తే ఫ్రెష్గా ఫీల్ అవుతారు. కళ్ళలో పడిపోయేది, అయినా సరే ఫ్రెష్గా ఫీల్ అయ్యేవాడు. తర్వాత నలుగు పెట్టుకుంటారు. ఈ నలుగు రాసేసి ఇదంతా పోయేటప్పుడు మాకు తెలిసి కాదు, ఇప్పుడు అర్థమవుతుంది. నలుగు అంటే నాలో నన్ను ఆవరించుకున్న కుళ్ళంతా పోతుంది అన్న ఉద్దేశంతో ఆ నలుగు పెట్టుకుని, ఈ రోజుల్లో నలుగు పెట్టుకుని నూనె రాసుకుని స్నానం చేసి వాళ్ళు తక్కువైపోయారు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా. అసలు సంవత్సరానికి ఒకసారి కూడా చేయని వాళ్ళు ఉన్నాం. ఆ రోజుల్లో ప్రతి పండక్కి నేను కూడా చేయట్లేదు, అందరినీ అన్నందుకు నేనే ఏదో పండగకి ఒకసారి చేస్తాం, అభ్యంగన స్నానం చేస్తాం. నలుగు పెట్టుకునేంత ఓపిక టైం లేదు మనకి, బిజీ లైఫ్ అయిపోయింది. కానీ పండగ రోజు, ఉగాది పండుగ రోజు వస్తున్నా కాబట్టి ఈ ఉగాది నుండి కొత్త జీవితాన్ని మొదలెడదాం అన్న సంకల్పం మీరు ఇందాక చెప్పినట్టు. ఎందుకంటే ఒక బిజినెస్ ఉందనుకోండి, మన లైఫ్ కూడా ఒక బిజినెస్, మనో వ్యాపారం. మామూలు బిజినెస్ లో మార్చి 31కి వచ్చేటప్పుడు బ్యాలెన్స్ షీట్ అని వేస్తాం. వేచి ఎక్కడ లాస్ వచ్చింది, ఏ డిపార్ట్మెంట్ లో లాస్ వచ్చింది, ఏ డిపార్ట్మెంట్ లో ప్రాఫిట్, ఏ డిపార్ట్మెంట్ ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు, ఇవన్నీ చూస్తాం. అలాగే ఉగాది నాడు పురాణాలు అవన్నీ అందరూ చెప్తారు, అవి వినాలి. కానీ వాటిని మన జీవితంలోకి బ్రహ్మ ఈ రోజే సృష్టి మొదలెట్టారు అవన్నీ పక్కన పెట్టండి, విని మామూలుగా హృదయంగా ఉంటుంది. కానీ ఎలాగైతే ఒక బిజినెస్ లో నేను బ్యాలెన్స్ షీట్ చేసుకుంటానో, ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుని గత సంవత్సరం అంటే క్రోధినామ, ఈ రోజంటే ఆ రోజు చెప్తున్నాను, క్రోధినామ సంవత్సరంలో నేను ఎలా బిహేవ్ చేశాను, దానివల్ల ఏం అనుభవించాను, ఈ సంవత్సరం నాకు అలాగ బిహేవ్ చేయాలి, ఇలా బిహేవ్ చేయకూడదు, ప్లస్ మైనస్ రెండు నిర్ణయం తీసుకోవాలి. కానీ నేనేం చేస్తున్నాను, వెనకటి మర్చిపోయి మళ్ళీ ఆదాయ వ్యయాలు, రాజభోజ అవమానాలు, కందాయ ఫలాన్ని బట్టి ముందుదే ఊహిస్తున్నాను. ఇక వర్తమానం ఎగిరిపోయింది, అన్ని ఎగిరిపోతున్నాయి. నేను అనేది ఏంటంటే, నేను చేసుకున్న కర్మే నేను అనుభవిస్తున్నాను. కర్మ నేను తగ్గించుకోగలను, పూర్తిగా వైప్ అవుట్ చేయలేను. అంటే ఉగాది నాడు మొట్టమొదటి అభ్యంగన స్నానం చేశాక ఉగాది పచ్చడి అని ఒకటి తయారు చేస్తారు. మన తెలుగు వాళ్ళల్లో, మన హిందువుల్లో పర్టికులర్గా తెలుగు వాళ్ళలో ఉన్న గొప్పతనం అంటే ఈ పచ్చడి మన దీంట్లోనే ఉంది, మిగతా వాళ్ళకి ఎక్కువగా లేదని అనుకుంటున్నాను.
ఆ ఉగాది పచ్చడి కాకపోతే అది కూడా మళ్ళీ ప్రాబ్లం తెస్తుంది మనకి. ఉగాది పచ్చడి ఏం చేస్తున్నారు, దాంట్లో వేప పువ్వు, అరటిపండు, చెరుకు ముక్కలు, బెల్లము, చింతపండు, కొత్త చింతపండు అన్ని వేసి చేస్తారు. కర్మగాలి వీడు వేప చిగురు ముందు తగిలింది అనుకోండి, అమ్మో చేదొచ్చేసింది, జీవితం అంతా అయిపోయింది అనుకుంటున్నారు. ఆ సెంటిమెంట్ మూఢనమ్మకం వదిలేయాల్సింది, అది మూఢనమ్మకమే. ఎందుకంటే ఇది నీ జీవితాన్ని గ్యాంబుల్ చేయకూడదు, ఇది గ్యాంబ్లింగ్. ఎవరో చేస్తారండి, మీరు చేయరండి. ఎవరో వంట మనిషి చేస్తారో, ఇంకోటి ఎవరు చేస్తారు, మీ అక్కయ్య చేస్తారు, అమ్మాయి చేస్తారు. వాళ్ళు వేసేటప్పుడు ఏ పాళ్ళలో కలిసారో మీకేం తెలియదు. మన కర్మగాలి అది వచ్చింది అనుకో, గ్యాంబ్లింగ్ లో వచ్చింది. నీకు అంతకీ అలాంటి సెంటిమెంట్ ఉంటే ముందే వెళ్ళి అమ్మ చెరుకు ముక్కలు, బెల్లం ముక్కలు కాస్త ఎక్కువ వేయదల్లి ముందు నాకు తీపి రావాలనుకుంటే కొంతవరకు పర్వాలేదు. కానీ నేను ఆ ఉగాది పచ్చడి వెనకాతలు ఉన్న రహస్యం నేను తెలుసుకోలేకపోతున్నాను. ఐఎమ్ మెంటల్లీ గెటింగ్ ప్రిపేర్డ్ టు సీ ది 6 రుచుల్లాగా, 6 రుచుల్లాగా, 6 టేస్ట్ లాగా నా జీవితంలో ఎటువంటి అనుభవాలు వచ్చినా నేను రెడీగా ఉన్నాను. ఇన్వైట్ చేయను కానీ యాక్సెప్ట్ చేస్తున్నా. ఇన్విటేషన్ ఇస్ డిఫరెంట్, యాక్సెప్ట్ చేస్తున్నా. అంచేతే భగవంతుని తలుచుకుని కృష్ణార్పణం అనుకుని ఆ ఉగాది పచ్చడి అక్కడ టేస్ట్ కూడా మీరు చూడడానికి వీల్లేదు. అసలు ఎలాగైతే షడ్రుచులు ఇది ఇంట్లో ఉందో నా జీవితంలో దొరుకుతుంటాయి. కాకపోతే పంచాంగ శ్రవణం అని చేస్తారు. పంచాంగ తిథి వార నక్షత్రాలతో కూడుకుని వాళ్ళు లెక్కలు కడతారు. ఎందుకు వస్తుందో తెలియదు, నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒక పంచాంగానికి ఇంకో పంచాంగానికి అంత పొంతం ఉండట్లేదు. బట్ వాటి జోలికి మనం వెళ్ళం. కానీ ఏదో ఒక పంచాంగ నమ్మకం మీద ఉంటుంది. ఆ పంచాంగం తీసుకుంటే దాంట్లో ముందు నేను చూడాల్సింది ఏమిటంటే దేశానికి ఏమవుతుంది, రాజెవడు, మంత్రి ఎవడు, సత్యపాలకుడు ఎవడు, అంటే నాకేంటి నా ఓన్ పర్సనల్ కన్నా కూడా నేను దేశాన్ని గురించి ఆలోచించాలని పంచాంగం చెప్తుంది. మనం ఏం చేస్తున్నాం, టకటక వెళ్ళి ఆదాయ ఫలాలు రాజపూజానికి వెళ్ళిపోతున్నాం. కానీ చదవాల్సిన పద్ధతిలో నువ్వు ముందు అక్కడ, తర్వాత నెక్స్ట్ వస్తుంది గ్రహణాలు. ఈసారి సంపూర్ణ సూర్య చంద్రగ్రహణం, పార్షిక చంద్రగ్రహణం ఉంది. ఆ గ్రహణం ఎప్పుడు వస్తుందో ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నవాడిని తెలుసుకుని, ఎందుకంటే గ్రహణ సమయంలో మంత్రజపం చేస్తే లక్షలు అవుతుందంటారు. అది నదీ ప్రాంతంలో, ఒక నది అయినా సరే, మేము అమెరికాలో ఉన్నప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం, అక్కడ కూర్చుని జపం చేసేవాళ్ళం. ఏది మనకి ఇప్పుడు ఈ హైదరాబాద్ లో ఏముంటుంది, నదులు, మూసీ నది ఒకటే ఉంది, అక్కడ కూర్చున్నా కష్టం. ఇప్పుడు బాగుందో లేదో తెలియదు, కానీ ఎలా ఉందో నాకు తెలియదు. వీలు కానప్పుడు ఒక బకెట్ నీళ్ళైనా పెట్టుకోమంటుంది దగ్గర, అలా పెట్టుకుని చేయమంటుంది గ్రహణ సమయంలో. అందువల్ల గ్రహణ సమయాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అప్పుడు ఈ రాజ్యభోజ అవమానాలు, అందాయపరానికి వెళ్ళాలి. నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్పేది ఏంటంటే, నాది అశ్విని నక్షత్రం. అంటే ప్రతిసారి నేను గురువు కాబట్టి పంచాంగ శ్రవణం, నేను జ్యోతిష్కుని కాకపోయినా నాకు తెలియదు, శాస్త్రం గురించి తెలియదు. అయినా మా శిష్యులు అడుగుతారు కాబట్టి చదవాలి పంచాంగ శ్రవణం. చదివినప్పుడు నాది చదువుకుంటా. చదివినప్పుడు ఆ అదృష్టం బాగుండి ఆ సంవత్సరంతో బాగుంది అనుకోండి, అది మందే. కర్మకాలు 0 నాది కాదు. ఎందుకంటే 10 మందిలో 8 మందికే చెబుతూ ఆ 2 నేనే. వెరసి నువ్వు ఏం చేస్తావు, నువ్వు సుఖంగా ఆనందంగా ఉండాలి తప్పితే అదితో నెంబర్లు వాళ్ళు రాశారని ప్రింటింగ్ మిస్టేక్ ఉండొచ్చు, పొరపాటుని ప్రింట్ చేసి వాడు 6కు బదులు 0 వేయొచ్చు. వీడు ఆ 0 పట్టుకు బాబోయ్ నా జీవితం అయిపోయింది ఆయన అని మేనిఫెస్ట్ చేస్తూ నెగటివిటీని తెప్పించుకుంటాడు. ఇది బాధ. ఇది విన్న తర్వాత ఇంకా నమ్మని కాదు, పాజిటివ్ గా ఉంటే నమ్మండి, నెగిటివ్ గా ఉంటే బాధపడకుండా దానికి ఒక పరిహారం, సుబ్రహ్మణ్య స్తోత్రం అది చేయండి. మళ్ళీ అది చేసినందువల్ల ఏంటి, నాకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం సంపాదించుకోండి. అంటే నేను జాతకాలన్నీ పంచాంగాలు వేస్ట్ అని నేను ఆస్తికుని కాదు, వాళ్ళు మహానుభావులు. కానీ నా జీవితాన్ని ఆ అంకెల మీద ఆధారం చేసుకుని నేను బతుకు బస్టాండ్ చేసుకోను. నా బాగోలేదనుకోండి, సరే ఏం చెప్పారు వాళ్ళు, చేస్తే పోరా, దాన్ని సాల్వ్ చేస్తుందో లేదో అమ్మ చూసుకుంటుంది. నాకు ఇంకో ఎక్స్ట్రా పూజ వచ్చింది, దాంట్లో ఏముంది, అంతే పుణ్యం వస్తుంది అనుకుని ముందుకు వెళ్ళిపోవాలి తప్పితే ప్రతి నెల ఈ నెల మీకు భార్య భర్తల మధ్య విభేదాలు వస్తాయి, ఆ విభేదాలు వస్తాయి అన్నాడు కాబట్టి దెబ్బలాడుతూ ఉంటారు వీడు. అది నిజం చేయడం కోసం దెబ్బలాడుతూ ఉంటారు కొంతమంది. ఇవన్నీ మానేసి పంచాంగ శ్రవణం సరిగ్గా ఎందుకోసం వచ్చిందో అది వినేసి, అది కూడా పూర్వకాలంలో అయితే పండితులు కూర్చుంటే చుట్టూరా కూర్చుని
వినేవారు. ఇప్పుడు అది లేదనుకోండి, ఎలాగో అలా విని. ముఖ్యమైనది ఏంటంటే అప్పుడు వసంతకాలం, చక్కగా మీలాగా అలా అలంకరించుకోవాలి. ఎప్పుడు అలాగే ఉండాలి. ఆ రోజైనా కనీసం అలంకరించుకుని ఒకసారి ఈ జీవితం అంతా నేను ఆనందంగానే ఉంటాను ఎలా ఉన్నా సరే అని చెప్పి వసంతకాలంలో కొత్త చిగుళ్ళు, వేప చిగుళ్ళు, కొత్త మామిడి చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. అలాగ నాలో కొత్త భావాలు, ఒక నూతన ఉత్సాహం రావాలి. సంగీతము, సాహిత్యము, నాట్యము, లలిత కళలందు ప్రవేశం ఉన్న వాళ్ళు ఆ కళల్ని మనం ఒక్కసారి ఉపాసన చేసుకోవాలి. చేసుకుని పాటపాడు మన ట్రెడిషనల్ డ్రెస్లో ఉండాలి. ఆడపిల్లలు లంగా ఓణీలు వేసుకోవాలి, పరికిణీ జాకెట్ వేసుకోవాలి, పెద్దవాళ్ళు చీర కట్టుకోవాలి. ఆ ట్రెడిషన్ కనీసం ఉగాది రోజైనా పాటిద్దాం. నిజంగా అలంకరణ ఇది బోసిగా ఉండకూడదు, ఇది బోసిగా ఉండకూడదు, ఇది బోసిగా ఉండకూడదు. కాళ్ళకి పట్టీలు పెట్టుకోవాలి. ఒక్కరోజైనా పాటిస్తే, ఆ సంవత్సరం అంతా పాటిస్తే మరీ మంచిది. ఒక్కరోజైనా ఉగాది కాబట్టి అది పాటిస్తే ఆ దాంట్లో ఉన్న ఎనర్జీ ఒక్కసారి అనుభవిస్తే ఏమో అదృష్టవతి మళ్ళీ మార్పు రావచ్చేమో చెప్పలేం. ఇంకొక ముఖ్యం ఏంటంటే సాత్విక చింతనకి, వసంతకాలం అంటే సాత్విక చింతనకి. ఈ వసంత నవరాత్రులను మేము మా పీఠంలో చేస్తాం. గుప్త నవరాత్రులు 4 ఉన్నాయి. 30వ తారీఖు నుండి ఏప్రిల్ 7 వరకు వసంత నవరాత్రులను చేస్తాం. లలిత నవరాత్రులు అంటాం. లలిత అంటేనే లాలిత్యం. అంచేత ఈ ఉగాది నుండి వచ్చేటటువంటి కనీసం 10 రోజుల పాటు మనం కష్టమేం చెప్తున్నాను, ఎవరి మీద అరవకూడదు, కోప్పడకూడదు. చాలా కష్టం, మామూలు కష్టం కాదు. అదో నిర్ణయం తీసుకోవాలి. ఏ కారణం చేత మళ్ళీ అరిచినప్పుడు మనం రీజన్ ఇస్తాం. అవును ఎవరిని చేస్తారు, శాంతంగానే ఉంటాను, అలా చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అది ఏ కారణం చేత అరవకూడదు, సున్నితంగా ఉండాలి. ఎంత కోపం వచ్చినా ఏదో సినిమాలో చెప్తాడు, నవ్వుతూ ఉంటాడు వాడు, చిట్కలేస్తుంటారు. కంట్రోల్ ఎలాగో ఒకలాగా నువ్వు అరవకుండా ఉండాలి, సున్నితంగా ఉండాలి, సాత్విక చింతనతో ఉండాలి. ఇది నిజం అండి, జోకులా చెప్పుకున్నా కూడా ఆ రోజంతా 10 రోజుల పాటు నవరాత్రుల పాటు అయినా మనం బ్యాలెన్స్ చేయగలిగితే కొంతసేపటికి అదలా ఫ్లో అయ్యి సంవత్సరం అంతా కూడా మనం ఏం చేస్తాం. అందుకే సర్వానందంకే శాసనాన్ని లలితా శాసనం చెప్తారు. ఆ గ్రహగతులు ఎలా ఉన్నా సరే ఈ నడవడిక వల్ల ఆ గ్రహ ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. పూర్తిగా పోకపోవచ్చు, చాలా వరకు తగ్గిపోతుంది. అంచేత ఉగాది అన్న పండక్కి పూర్తి అర్థాన్ని మనం తెలుసుకుని రాబోయే ఉగాదికి ఈ మార్పులు మనం తెచ్చుకోవాలి. చెట్లు మార్పులు తెచ్చుకుంటున్నాయి, అవునా కదా, ప్రదేశాలు మార్పు తెచ్చుకుంటున్నాయి. ఇక్కడ ఎందుకు జడంలా అదే శరీరం, అదే భావన. ఎన్ని ఉగాదులు చూసిందండి నిజంగానే, చాలా. ఏ మార్పు లేకపోతే ఇంకా కాదు. ఉగాది ఏంటి, మామూలు రోజే అది. అదే పచ్చడి తినడానికి కోసం ఉగాది కాదు, మార్పు తెచ్చుకోవడం కోసం ఉగాది అనుకుంటే నిజమైన ఉగాదిని మనం అనుభవిస్తాం. సూపర్ గురుగారు, నిజంగా చాలా చక్కగా. అంటే ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు, కానీ మీరు చెప్పే విధానం మామూలుగానే అందరికన్నా కొత్తగా డిఫరెంట్ గా ఉంటుంది. ఉగాది టాపిక్ మాత్రం నిజంగా ఎక్సలెంట్, చాలా మంచి విషయాలు తెలియజేస్తారు. గురుగారు, లలితా సహస్రనామ పారాయణం ప్రతి నామం కూడా ఒక మంత్రంతో సమానం అంటూ ఉంటారు. ప్రస్తుత కాలంలో చాలామంది చేస్తున్నారు పారాయణం, కాకపోతే ఎందుకు చేస్తున్నాము అనే ఒక క్లారిటీ చాలా తక్కువ మందిలో ఉంటుంది. చేస్తున్నప్పుడు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అని కొంతమంది అంటారు, పాటించాలి అని కొంతమంది అంటారు. కొంతమంది కామ్యం కోసమే ఇందులోంచి ఒక నామం తీసుకుంటే విశేషంగా నాకు ఈ కోరిక నెరవేరుతుంది కాబట్టి నేను చేసేస్తాను, అంటే నాకు నచ్చినట్టు నేను ఏదో ఒక నామం తీసుకొని చేయడానికి ఎలా సాధ్యపడుతుంది, మరి గురువు ఉపదేశం ఉండాలి కదా అనేవాళ్ళు మరికొంతమంది. ఒక్కసారి వాటి గురించి వివరణ ఇవ్వండి. దీనికి అమ్మవారు ఇవాళే నాకు సమాధానం పొద్దున్న చెప్పింది. మాకు వాట్సాప్ మెసేజ్లు వస్తూ ఉంటాయి, మీ పుణ్యమాని మీ ఛానల్ పుణ్యమో అందరి ఛానల్స్తో చూసి గురువు గారికి సమస్య చెప్పుకుంటే పరిష్కారం లభిస్తుందని ఒక ఆవిడ రాశారు. పెద్దది వాయిస్ మెసేజ్. మేము 3 పిల్లలు ఉండి, పెద్ద పిల్లాడిది, మాకు అమ్మగారు ఆస్తి పంచిచ్చారండి, కానీ మా తమ్ముడు ఎంతకీ ఆస్తి నాకు ఇవ్వట్లేదండి అని చెప్పుకుంటూ చెప్పిన దీంట్లో ఫోర్స్ ఉంది. నాకు కోర్టు వ్యవహారాల్లో నాకు జైన్ రావడానికి ఏమైనా మంత్రం ఇస్తారా అని అంటే, నేను ఇక హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి కాంచీపురంలో వాళ్ళు ఉంటారు కదా పనిచేసే వాళ్ళు, ఫ్రంట్ డెస్క్ చూసి వాళ్ళు, గురువుగారు వారాహి మంత్రం, వాళ్ళకి అర్థమైపోయింది ఇలాంటి వాటి కోర్టు వ్యవహారాలు అంటే వారాహి మంత్రం, వారాహి ఫోటో ఒకసారి చెప్పుకున్నాం, పంపించేవాళ్ళం. ఒక్కసారి ఎస్ అని టైప్ చేయబోయితే అమ్మవారు ఇలాంటి పనులకు కూడా నన్ను వాడుకుంటావు నువ్వు
అంది ఇక్కడ నుండి. నిజం, ఆ. సత్యంగా చెప్తున్నాను. నో అని టైప్ చేశాను. ఆ. ఎందుకంటే నువ్వు ఎప్పుడు అమ్మవారిని నువ్వు ప్రార్థించాలి, ఏ సమస్యకి నువ్వు అమ్మవారిని విసిగించాలి. ప్రతిదానికి ఉద్యోగం, ప్రమోషను, ల్యాండు. నాకు ఒకవేళ దేవీపురంలో ఉన్నప్పుడు ఒక ఆవిడ వచ్చింది, అక్కయ్య పాలెంలో నాకు ఇల్లు ఉందండి, దాన్ని నాకు కావలసిన రేటు వచ్చేటట్టు అమ్మేసి ఇంకో చోట తక్కువ ధరలో కొనుక్కోవడానికి ఏమైనా మంత్రం ఉందా అంటే అన్నీ నువ్వే డిసైడ్ చేసేస్తున్నావు. అంతే. సో మంత్రాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు పాటించాలి. లలితా సహస్రం 365 లైన్లు కూడా ఒక్కొక్క లైను చదివితే ఒక్కొక్క లైను వల్ల మనకి అశేష ఫలితం వస్తుంది. ఒక రకం మూలాధారాంబుజారుడ పంచవక్త్ర అస్థి సంస్థ, దాంట్లో వెన్నెముక నొప్పి వచ్చినప్పుడు అది చదివితే ఉంటుంది. అక్కడ కూడా ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో సంపుటీకరణ చేసి చదవాలని చెప్తుంది శాస్త్రం. అంటే ఏంటి, ఆ లైన్ని 365 లైన్కి ముందు వెనక పెట్టేసి చదవాలి. ఓహో. నా అదృష్టం అనాలో దురదృష్టం అనాలో తెలియదు. మా గురువమ్మకి వెన్నెముక వచ్చినప్పుడు నేను దేవీపురం వెళ్ళాను. ఆవిడకి వెన్నెముక నొప్పి రావడం దురదృష్టం, కానీ ఆ రోజు నేను వెళ్తే నొప్పిరా ఉందిరా అన్నారు. పడుకోపిండి అని అక్కడ చేయి పెట్టి మొత్తం సంపుటీకరణ నేను చేశాను. ఎంత సమయం పట్టింది గురుగారు? 1.5 hours పడుతుంది మెల్లిగా. సో ఆ 1.5 hours ఆ చెయ్యి అక్కడ నాలుగు పెట్టి చేశాను. మీరు నమ్మరు, వారం రోజులు చక్కగా. అంటే నా గొప్పతనం కాదు, అక్కడ మా గురువమ్మ అంటే నాకు అమ్మతో సమానమే. ఆ సందర్భంలో నేను ఉండడం అద్భుతం. అంచేత నా సమస్య నా ఆధ్యాత్మిక జీవనానికి కానీ ప్రాపంచిక జీవనానికి కానీ ఎంత అడ్డొస్తుంది, జాగ్రత్తగా వినండి. నేను లలితా సహస్రం చదవమంటాను, సమస్య పరిష్కారం చెప్తాను, కానీ ఈ సమస్య నా ఆధ్యాత్మిక జీవనానికి కానీ ప్రాపంచిక జీవనానికి కానీ ఎంత అడ్డొస్తుంది. వెన్నెముక ఉంటే నొప్పి ఉంటుంది, నేను కింద కూర్చోలేను, సరిగ్గా పూజ చేయలేను. సరే గ్రాంటెడ్ అంటున్నాడు, సంపుటీకరణ చెయ్యి. ఎందుకంటే ఆ రకంగా నువ్వు అమ్మవారి నామాన్ని పదే పదే చెప్పుకునే అవకాశం లభించింది అనుకుంటే నీకు 90 రోజులు చేయమంటాం. 90 రోజులు అక్కడ 30 రోజుల్లో మా అక్కయ్య గారికి డిస్క్ ప్రొలాప్స్ ఏదో అంటారు కదా, స్లిప్ డిస్క్, అది నయమైపోయింది 30 రోజుల్లో. మూలాధారం జ్వరం. అదేంటి, అక్కడ తాదాత్మ్యంతో నాకు ఒక భాగ్యం దొరికింది అనుకుని చెయ్యాలి. కానీ మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, పూర్తిగా చదవాలండి, ఆ ఒక్క లైన్ చదివితే చాలదా, అంతే. పూర్తి వెన్నెముక బాగు చేయాలా, ఒక్క పోస్ట్ తరి చేస్తాను సరిపోతుందా? అమ్మమ్మ అక్కడ మాత్రం మొత్తం రిజల్ట్ ఉండాలి, మొత్తం సరిపోవాలి. అంచేత నేను అమ్మవారితో ఎలా డీల్ చేస్తున్నానో అదే మళ్ళీ నాకు విశ్వం దర్పణ దృశ్యహరి అని చెప్తారు కదా, నేను చూసిదే నా ప్రపంచం నాదే. అంటే నేను ఎలా డీల్ చేస్తాను అదే నాకు వెనక్కి వస్తుంది. అంచేత లలితా సహస్రనామంలో అనేక సమస్యలకు పరిష్కారం ఉన్నా కూడా ఇప్పుడు పిల్లలు చెప్పిన మాట వింటం లేదు, మనశ్శాంతి, భార్యాభర్తలకు దెబ్బలాట్లు ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి, మనశ్శాంతి లేదు నాకు, సరే ప్రాపంచిక జీవనానికి అడ్డే. కానీ నేనేం చేయాలి, శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ అని లైన్ ఉంది, దాన్ని చెయ్యాలి. కానీ నేను ఇలా చేసేస్తే నా భార్యాభర్తల మధ్య రిలేషన్స్ పెరిగి బాగుంటాయా అంటే క్వశ్చన్ మార్కే నేను. ఎందుకంటే ఇది నువ్వు తాదాత్మ్యంతో చదివితే ఎలా బాగుపడతాయంటే నువ్వు సర్దుకుపోయే గుణం నీకు వస్తుంది. అక్కడ నువ్వు తప్పులు వెతకవు, గుణంలో మార్పులు వస్తాయి, నీలో మార్పు వస్తుంది. నువ్వు ఎంతసేపు వాళ్ళలో మార్పు రావాలంటావు. అవును 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 గురుగారు. కానీ నువ్వు ప్రయత్నం, నీలోనూ మార్పు రావాలి. నేను ఇలాగే ఉంటాను కానీ వాళ్ళు మారిపోవాలి, నా సంసారం బాగుండాలి అంటే అది అన్యాయం కదమ్మా. అంటే ఎదుటి వాళ్ళలోనే తప్పులు కనిపిస్తున్నాయి గురుగారు, నాలో నాకు తప్పులు కనిపించట్లేదు. అంటే నువ్వు అడ్జస్ట్ అయ్యి ఒదిగి మండి ఉండి, ఇప్పుడు అత్తగారు అంటేనే చాలా ఇష్టం అండి, ఆవిడతోటే చెప్తూ ఉంటారు. ఆవిడన్ని ఏ కొడుక్కి తల్లి అంటే ఇష్టం ఉండదు, మీ తమ్ముడికి మీ అమ్మగారంటే ఇష్టం లేదా? ఇలాంటి ఆలోచనలు వచ్చి ఈ ఉద్రేకాలని కొంత తగ్గడానికి ఈ లైన్ వల్ల ఆస్కారం ఉంటుంది. అంటే డైరెక్ట్గా ఇవి పరిష్కారం చేస్తాయని అన్ని సమస్యలు పరిష్కారం అవ్వకపో.
ఇప్పుడు చర్మ వ్యాధి ఉంది, పాయసాన ప్రియ, త్వక్స్థాపతులోక భయంకరి, బ్రహ్మాండంగా డైరెక్ట్గా పనిచేస్తుంది. కానీ నువ్వు మార్పు చెంది ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలి అంటే కొన్ని లైన్లు నీలో కూడా మార్పు రావాలి. అంచేత ఈ లలితా సహస్రనామం అనేది ఫలశ్రుతిలో చెప్తారు. ఇందులో ఏ ఒక్క నామం చెప్పినా సరే దాని ఫలితం చెప్పడానికి సాక్షాత్తు శివుడికి కూడా చేత కాదంటారు. అంటే అర్థం ఏంటి? ఒక్క నామం చెబితే అని కాదు, ఒక్క నామాన్ని నేను అన్వయించుకుంటే, నా జీవితంలో అన్వయించుకుని దాన్ని పాటిస్తే అప్పుడు అది పనిచేస్తుంది. నేనేం చేస్తున్నాను? ఇది చదివితే అది వస్తుంది, ఇది చదివితే అది వస్తుంది, ఇది చదివితే అది వస్తుంది. ఆ దృష్టి అంతా నా సమస్య మీద పెడుతున్నాను, ప్రతిఫలం మీద పెడుతున్నాను. ఇవి రెండూ మానేసి జాగ్రత్తగా వెళ్ళండి. సమస్య వస్తే ఫస్ట్ డే మాత్రం అమ్మ మాట్లాడండి, తెలుగులో మాట్లాడుకోండి, అరవల్లో మాట్లాడుకొని ఏం చేయనే ఈ సమస్య వచ్చింది, నాకు తెలుసు దీనివల్ల పెద్దగా వరి అవ్వకూడదు, నువ్వు చూస్తాను, కానీ చేత కావట్లేదు, నా మనశ్శాంతి పోతుంది, నీ పూజ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను. ఇదేదో చదవమన్నారు గురువు గారు ఐ డ్రీమ్స్ ఛానల్లోను, నేను చదువుతాను. నేను ఇన్నాళ్ళని కూడా పెట్టుకోను, 90 కాదు, నువ్వు దాన్ని సాల్వ్ చేయి చాలు, ఇంకేం అక్కర్లేదు అంతే. ఆ ఒక్కరోజే నువ్వు చెప్పుకోవాలి. తర్వాత నుండి మూలాధారాంబుజారణ పంచభక్త్రాస్య సంస్థ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి మూలాధారాంబుజ, ఆ నాదం మీద అమ్మవారి మీద ఎంత అదృష్టం ఉంటే ఈ నొప్పిచ్చే వదిలి మామూలుగా ఏదో ఉత్తినే లలిత సహస్రం ఒకసారి చదివిస్తాను. ఇప్పుడైతే ఎంతసేపు నీతో ఉంటున్నాను, అసలు ప్రాబ్లమే మర్చిపోతావు. అప్పుడు ఏమవుతుంది తెలుసా, లాజికల్గా నువ్వు ఇంతలాగా ప్రాబ్లం కూడా మర్చిపోయితే నువ్వు యోగి అయిపోతావు. యోగి అయిపోతే అక్కడ మణిద్వీపంలో నీకు చోటు ఇవ్వాలి, ఆవిడ ఖాళీ చేసేయాలి, అంతా ఏం చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఇక్కడే పడుంటారు కాబు అని ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. ఇది సత్యం. అమ్మవారిని కాసేపు ఇబ్బందిలో పెట్టేయాలన్నమాట. ఆవిడ పడదనుకోండి, మనం మారాలి. మనం సమస్య నుండి ఆలోచించకుండా, ఇప్పుడు మీకైనా సరే మిమ్మల్ని నమ్ముకున్నాను నేను, అదే చెప్తాను, ఒకసారి చెప్పాక నమ్మకం వదిలేయాలి. పదే అడుగుతూ ఉంటే ఆ స్వాతి ముత్యంలో కమల్ హాసన్ ఉద్యోగం కోసం వస్తూ ఉంటాడు చూడండి, గొడుగు పట్టుకుని, చికాకు పడతాడా లేదా? మనం అలాగే వెళ్తున్నాం అమ్మవారు అని కదా. అవును. అసలు నువ్వు సమస్య అనుకున్నంతసేపు సమస్య నీ దగ్గరే ఉంది, వదిలిపెట్టే ఆవిడ సాల్వ్ అయిపోతుంది. అది సత్యం. ప్రతి లైను కూడా బాగా పనిచేస్తుంది. కాకపోతే చదివి విధానం, ఆలోచన విధానం కొంచెం మార్పు రావాలి. గురుగారు, అమ్మవారికి మనం ఒకసారి చెప్పుకొని చేసే ముందర చేసుకుంటే ఖచ్చితంగా ఎలా సమస్య సాల్వ్ అవుతుందో కూడా తెలియకుండా సాల్వ్ అవుతుంది అన్నారు. అంటే ఇది అన్ని పరిస్థితుల్లో వర్తిస్తుందా? నేను ఎందుకు అడుగుతున్నానంటే గురుగారు, కొన్నిసార్లు అని కాదు, మన దగ్గరికి అది కొన్నిసార్లు రావచ్చు సమస్య, కానీ హాస్పిటల్స్కి వెళ్తే ఇది కామన్. ఇంకా అంటే ఐసీయూల్లో ఎన్నో వందల మంది ప్రతినిత్యము కూడా ఇంకా కొస ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటూ ఉంటారు. అంటే ఇలాంటి సందర్భాల్లో కూడా ఇలా మనం మంత్రం ఏదైనా చేసి అమ్మను పట్టుకుంటే గనక నిజంగా పరిష్కారం అవుతుందంటారా? వాళ్ళు తిరిగి ప్రాణాలతో బయటకు వస్తారంటారా? మంచి ప్రశ్న వేశారు. మార్కండేయుడు శివుణ్ణి పట్టుకుని ఎంత నమ్మకంతో ఉన్నాడో, అవును, వెనకాతల మామూలు వాళ్ళు కాదు, ఎవరున్నారు? యమధర్మరాజు పాసం పట్టుకున్నాడు. అవును, సాక్షాత్తు యముణ్ణే చూశాడు, అయినా సరే నమ్మకం వదలలేదు, నా శివుడు నన్ను రక్షిస్తాడని. మనకు కొంచెం సిటీ స్కాన్ రిపోర్ట్ వస్తే మనం నమ్మకం వదిలేస్తున్నాం, యమధర్మరాజు చూడటం లేదు. అవును, ఎంత తేడా ఉంది మార్కండేయుడికి నాకును. అంచేత నేను మార్కండేయుడు అంత అవ్వకపోయినా సరే తప్పనిసరిగా ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను నా భాషలో చెప్పుకోవాలంటే అమ్మవారికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆయుష్ అన్నది ఒక ఎనర్జీ, అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క ఎనర్జీ, బల్లికి ఒక ఎనర్జీ, మీకు ఒక ఎనర్జీ, నాకు ఒక ఎనర్జీ, చెట్టుకు ఒక ఎనర్జీ, అన్నీ ఉంటుంది. కొన్ని రేర్ కేసులో అవసరమైనప్పుడు ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఇలా అని గొలుసు వస్తుంది కదా, అదేంటిది? ఎక్కడో ఉన్న గొలుసు అక్కడికి వస్తుంది, నువ్వు సృష్టించలేవు. ఎక్కడో ఉన్న గొలుసు అక్కడికి వస్తుంది అంతే, తెలియకుండా. అవును, అది కూడా తప్పని నేను అంటం లేదు. ఎందుకంటే ఆ మహానుభావులు చేసి లక్షల కోట్ల మందిని ఆధ్యాత్మిక మార్గంలో నెట్టేరే కాబట్టి కేవలం స్వార్థం కోసం చేసిన వాళ్ళు కారు వాళ్ళు. అవును గురుగారు. సో అంచేత నేను ప్రార్థన చేసి నాకు వస్తూ ఉంటాయి వెరీ రేర్లీ
నెలకోటైనా వస్తుంది ఇలాంటిది ఐసీయూలో ఉన్నారని. ఫస్ట్ నేను అడిగేది వయస్సు ఎంత, ఆ వయస్సు 70-80 అన్నారు అనుకోండి, ఏం చేస్తూ ఉంటారు, రిటైర్ అయిపోయారు. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. అందరూ అనుకుంటారు అదేదో ఆయుష్ను పెంచుతుందని. అదేమిటంటే ఒక పండిన దోసపండు తన తీగ నుండి ఎంత సులభంగా రాలిపోతుందో అంత సులభంగా ఇతన్ని నయమేనా చెయ్యి, ఏదో నీ ఇష్టం, ప్రశాంతంగా చెయ్యి, బాధ పెట్టకు. అది 70-80. అదే 70-80 ఒక ప్రపంచానికి ఉపయోగపడే వాళ్ళు, ఏ గురువులో ఏ మంచి డాక్టరో అలాంటి వాళ్ళు ఉంటే అప్పుడు కూడా కొంచెం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కొంచెం ఏదో చూడమ్మా 2-3 ఏళ్ళు కాస్త. మా గురువు గారికి 70 ఏళ్ళ వయసు అప్పుడు ఒక హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మేము చేసాం. అది డైరెక్ట్గానే చేసాం. ఇంక ఇది చదివేసి చేతులు అక్షతలు తీసుకుని నా ఆయుష్లో ఆయనకి ఎంత కావాలో అంత తీసుకోండి అని చెప్పి నీళ్ళు వదిలేసాం. ఏం చేస్తే మాకు మంత్రాలు రావు అప్పుడు పెద్దగా. నాకు తెలిసిన మంత్రం అది. అందరూ చేసే నువ్వెంత ఇచ్చావంటే నేను 6 నెలలు ఇచ్చానన్నాడు ఒకడు. అక్కడ కూడా దారాళం లేదు, అదే బతికారు. అందువల్ల బతికారు. ఈ మాయలో మమ్మల్ని నేర్చుకోవడం కోసం ఆవిడ క్రియేట్ చేసింది. మళ్ళీ వెనక్కి వస్తే ఇప్పుడు అదే మొన్నను వైభవ్ సచిన్ అని చెప్పి మా డిసైపుల్ రోడ్ యాక్సిడెంట్ అయిపోయి బ్రెయిన్ హెమరేజ్ అయ్యి వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయాడు. వయసు ఎంత 23 ఏళ్ళు, యంగ్. సో అప్లికేషన్ వ్యాలిడ్, వెంటనే పెట్టమన్నాను. ఇప్పుడేంటి ఇక్కడ త్ర్యంబకం కాదు, త్ర్యంబకం కన్నా ఇది నాకు కొన్ని 20 ఏళ్ల క్రితం వచ్చిన మంత్రం ఇది. అప్పుడు వైష్ణవి అని 3 నెలల అమ్మాయి కింద పడిపోతే వాసం మేకు వెళ్ళిపోయింది బ్రెయిన్లోకి 3 నెలలు. ఈ రాత్రి గడవడం కష్టం, 24 గంటలు అంతకన్నా ఉండదన్నారు. వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు ఫోన్ చేశారు, ఏమండి కొంచెం మంత్రం చెప్తాను. అప్పుడు నన్ను చిన్న గురూజీ అని పిలిచేవాడు దేవిపురంలో. ఇప్పుడేం పెద్ద గురూజీ కాదు, అప్పుడు ఆ పిలిపే చాలా బాగుండేది. చిన్న గురూజీ అని పిలిచి ఏం చెప్పండి అంటే నాకేం తెలియదమ్మా, కానీ అప్పుడు ఒక్క నిమిషం ఉండండి ఆలోచిస్తే జూమ్ సహ మాం పాలయ ఇది మహామృత్యుంజయ మంత్రం. జూమ్ అన్నది మహామృత్యుంజయ బీజాక్షరం. అది నాకు తట్టింది. దీన్ని కొంచెం కుకింగ్ చేసి వండేసి పెద్ద మంత్రం చేద్దాం. మాం పాలయ అంటే అక్కడ నన్ను రక్షించుని నేను అహంకారంతో చెప్పుకోకూడదు. తర్వాత మళ్ళీ ఈ త్ర్యంబకం చేరుద్దాం, నీ ఇష్టం ఏదైనా చేస్తే చేయి, కానీ నన్ను రక్షిస్తుంది అంటే రెండూ చెప్దామని చెప్పేసి ఆలోచించి అప్పటికప్పుడు ఆ అమ్మాయి గోత్రం అడిగి జూమ్ సహ డాష్ గోత్రోద్భవతి డాష్ నామదేవతి పాలయ ఇంకా వాళ్ళ మమ పుత్రికాయాం మమ పుత్రాణం అని వాళ్ళ అమ్మకి నాన్నకి స్పెషల్ కస్టమైజ్ మంది చెప్పి త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అది చెప్పి మళ్ళీ లాస్ట్లో జూమ్ సహా సంపుటీకరణ చేసి వాళ్ళు 24 గంటలు టైం ఇచ్చారు కదా, మనం 24 గంటలు టైం ఇద్దాం. 24 గంటల్లో వైష్ణవి కళ్ళు తెరవాలి. మీరు వాళ్ళ అమ్మని నాన్నని ఒకళ్ళు మార్చవచ్చును, గ్యాప్ లేకుండా ఒక్క నిమిషం గ్యాప్ రాకూడదు. 24 గంటలు చెప్పండి. నెక్స్ట్ సెంటెన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమన్నాను, తర్వాత ఏమైందో చెప్పండి అనలేదు. ఆ అమ్మాయి కళ్ళు తెరవగానే నాకు చెప్పండి అన్న. ఇంకా మీరు ఫిక్స్ అంతే, నమ్మారు అంతే 100%. లేకపోతే ఆవిడనే నమ్మరు, ఆవిడ మంత్రాన్ని నమ్మరు, ఫైట్ చేస్తాం. అవును, నువ్వు మంత్రం ఇచ్చావు కదా, మంత్రం ఇచ్చినప్పుడు పని చేయలేదు అనుకో, నాకేం లేదు, నిన్నే నమ్మరు ఎవరు. అంతే వాస్తవం గురువుగారు. కాకపోతే నాకు నమ్మకం ఉండాలి, ఆ నమ్మకం ప్రతి మాటలోనూ కనబడాలి. నాకు ఫోన్ చేయండి అన్న. 2 గంటలకు ఇచ్చాను ఆ మంత్రం. మర్నాడు ఆ మధ్యాహ్నం 2 గంటల వరకు చేయాలి. పొద్దున్న 11 గంటలకి నాకు ఫోన్ వచ్చింది, థ్యాంక్స్ గురుగారు వైష్ణవి బతికిందని. అలాగే వైభవ్ కూడా నిన్ననే వెంటిలేటర్ మీద పైకి వచ్చేసాడు. మా మొత్తం 1000 మంది సభ్యులందరూ చేసాం జూమ్ సహా. వశిష్ఠ గోత్రోద్భవస్య వైభవ్ సచిన్ నామధేయ పాలయ అని. అంచేత ఎటువంటిదైనా సరే మనం బుర్ర ఉపయోగించకూడదు. అయితే కండిషన్ ఏమిటంటే ఈ మంత్రం మొదలెట్టాక
ఎటువంటి రిపోర్ట్ వచ్చినా సరే వాళ్ళ సైన్స్ వాళ్ళది, మన నమ్మకం మనది. చెదరకూడదు, బెదరకూడదు. ఇంకే సోడియం పడిపోయిందండి, కాల్షియం పడిపోయిందని అయినా సరే అమ్మవారు చూసుకుంటుంది. అంత నమ్మకం, మార్కండేయ నమ్మకం మనకుంటే అప్పుడు డెఫినెట్గా ఇది పనిచేస్తుంది. ఇది విన్నవాళ్ళు కూడా ఇది అందరూ ట్రై చేయొచ్చు కావలిస్తే. కాకపోతే భక్తి, నమ్మకం, ఈ శ్రద్ధతో చేయడం 24 hours చేయాలి. మా వాళ్ళకి 24 hours కాదు. నేను వాళ్ళకి ఏం చెప్తాను, ప్రతిరోజు పొద్దున్న సాయంకాలం నాకు రిపోర్ట్ ఇవ్వండి ఎలా ఉందో అని చెప్తాను. ఈ అబ్బాయి వైభవ స్థితిని రావడానికి 3 రోజులు పట్టింది. కాకపోతే ఫస్ట్ డేని కొంచెం కళ్ళు రెప్పిల్లా అన్నారండి, చాలు మార్పు తెలిసింది. 2వ రోజు కళ్ళు తెరిచాడు, 3వ రోజు వెంటిలేటర్ బయటకు వచ్చాడు. ఇంకా ఆపేసాం, ఇంకా మళ్ళీ చెప్పకూడదు, ఇంకా ఆపేసాం, అయిపోయింది. అమ్మకో థ్యాంక్స్ చెప్పుకున్నాం అంతే. కాకపోతే అక్కడ ఈ సమస్యకి పరిష్కారం చెప్పినందుకు నేను డబ్బులు తీసుకున్నా అంటే ఆ పని చేయదు. ఇది ముఖ్యం. ఎవరైనా సరే పరిష్కారం చెప్పి డబ్బులు తీసుకుంటే దాన్ని చాలా బలహీనపడిపోతుంది. అందుకే గర్వంగా చెప్తాను, నా దగ్గర పరిష్కారం వచ్చిన వాళ్ళకి పైసా తీసుకోను నేను. ఎన్నో ఏళ్ళ నుండి చెప్తున్నా. మీ ప్రశ్నకి ఎంత అడుగుతా, ప్రశ్న అడిగితే ఎంత తీసుకుంటారండి అంటారు. అసలు నేనెందుకు తీసుకోవాలమ్మా అంటారు. లేదండి, అంచేత పరిష్కారం చెప్పినప్పుడు వాళ్ళంతటి వాళ్ళు ఇస్తే అది వేరే విషయం. అదే అవును. బట్ అది కూడా ఒక్కొక్కప్పుడు యాక్సెప్ట్ చెయ్యం. అంటే ఎలాంటి సందర్భాల్లో గురుగారు? మెంటల్ డిస్టర్బెన్స్ వచ్చింది, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అప్పుడు నేను తీసుకుంటే ఆ కర్మలో కొంత భాగం నేను తీసుకుంటున్నట్టు ఈ డబ్బుతోటి. అవునా? అందుకే మెడికల్ ప్రొఫెషన్లో కూడా బాగా డీప్గా వెళ్తే ఆ జీవి రోగంతో బాధపడాలి, నువ్వు మధ్యలో అడ్డుకుని మందిస్తున్నావు, అదే కొంత కర్మ ట్రాన్స్ఫర్ చేయనా అని అడుగుతాడు. అంటే డాక్టర్స్ నేను తప్పట్టం లేదు, వైద్యో నారాయణో హరి. నేను దాన్ని తగ్గించుకోవాలంటే నువ్వు వైద్యాన్ని ఒక వృత్తి కింద కాకుండా నాకు వచ్చిన భాగ్యం కింద చెయ్యి. డబ్బు లేదు అంటే డబ్బు ఇస్తే కానీ నేను ఆపరేషన్ చేయను అనకుండా నువ్వు ముందు ప్రాణం నిలబెట్టు. అవును. రోజుకి నీ శక్తి కొలిది ఒక 2కో 3కో 5కో ఫ్రీగా కన్సల్టేషన్, డబ్బు లేని వాడికి ఫ్రీగా చెయ్యి, చాలు. ఇది ఉత్తమం. నీకు ఏమీ ఇంత పితరు కూడా అంటదు. లేకపోతే ఇక్కడ డబ్బు వస్తుంది, ఇక్కడ ఫ్యామిలీలో మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్స్, ఇంకోళ్ళు పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళు వస్తున్నది చూస్తూ ఉంటాం. ఇది సత్యం. నువ్వు డబ్బుతో కర్మను కొనుక్కుంటున్నావు. ఐఎమ్ సారీ, చాలామందికి బాధ కలగచ్చు ఇది వల్ల. ఇది నిజమమ్మా. అందుకే మేము పరిష్కారం చెప్పినప్పుడు సాధ్యమైనంత వరకు తీసుకోం, అసలు ఎప్పుడు తీసుకోం. వాళ్ళు ఇచ్చినా కూడా అలా అక్కడ సంస్థకి ఇవ్వండి అమ్మా, తర్వాత ఇప్పుడు కాదు అని. అంచేత పరిష్కారం ఉన్నప్పుడు ఇంత లాజిక్ ఉంటుంది. పని చేస్తుందా లేదా అంటే ముందు నీ శ్రద్ధ, నీ భక్తి, నీ నమ్మకం. ఇటుపక్క వాడు దాన్ని అమ్ముకునేటట్టు కాకుండా ఒక సేవాభావం కింద చేస్తుంటే తప్పకుండా ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. మీరు ఇప్పుడు ఇది డబ్బు తీసుకుంటే కర్మను తీసుకున్నట్టు అన్న తర్వాత నాకు ఒకటి అడగాలనిపించింది గురుగారు. ప్రస్తుతం ఎవరి సంపాదన వాళ్ళకి సరిపోక ఒకరి దగ్గర అప్పు తీసుకోవడమో, ఒకరి దగ్గర సహాయంగా హెల్ప్ చేయమని అడిగి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడమో, ఏదో ఒకటి దొంగిలించి తీసుకోవడమే కానివ్వండి, రకరకాలుగా తీసుకుంటున్నాం. మరి ఏ రకంగా తీసుకున్నప్పటికీ అది తీసుకున్న వాళ్ళకి కర్మేనా? అప్పు తీసుకుంటే అది పెద్దగా కర్మ కింద రాదు. ఎందుకంటే నీ అవసరం కొద్దీ రుణం తీసుకుందా, లేకపోతే రుణపాశుపతమే ఉండదు. నువ్వు అప్పు తీసుకోకూడదు అంటే రుణపాశుపతం ఎందుకు ఉంది? అప్పుడు రుణాల నుండి బయటపడడానికి. కాకపోతే అసలు నువ్వు ఇక్కడ డబ్బులే చూస్తున్నాం కానీ పితృ రుణం, దేవ రుణం, ఋషి రుణం, 6 రుణాలు ఉన్నాయి. ఆ రుణాలు ఏం చేస్తావు? రుణం తప్పు కాదు, అవసరం కొద్దీ తీసుకుంటావు. కానీ తీసుకున్న తర్వాత అది ఎలాగైనా తీర్చాలనే తపన నాకు ఉండాలి. తీసుకున్నప్పుడున్న ఇంట్రెస్ట్ తీర్చేటప్పుడు ఉండదు 90 పీపుల్కి. పైగా వాళ్ళ మీద కోపం వచ్చి మాటలు కూడా మానేస్తారు అడిగితే. అవునా కాదా? అలాంటిది చేస్తే డెఫినెట్గా కర్మలు ట్రాన్స్ఫర్ అవుతాయి. లేకుండా ఓ 1000 రూపాయలు అప్పు తీసుకున్నారు, నా దగ్గర 10 రూపాయలు వచ్చాయి, ఓ రూపాయి తీస్తానండి అని ఓ రూపాయి పక్కన పెట్టుకోవాలి. తీసుకోకపోతే పక్కన పెట్టుకో. అలా మెల్లిమెల్లిగా ఎప్పటికైనా ఇది తీర్చాలి అని
ఒకవేళ అలా రాకపోతే వస్తు రూపేణ, సేవ రూపేణ, శ్రమ రూపేణ ఈ రుణం, ఈ కనెక్షన్ కట్ అవ్వాలి. సేవ రూపేణ చెయ్యి, ఎలాగోగలా రుణం తీర్చుకోడు. అంటే మరి దొంగతనం అన్నారు, మరి డెఫినెట్గా దొంగతనం ధర్మం కాదు కదమ్మా. 100% అది దెబ్బ కొడుతుంది. అది ధర్మ మార్గంలో నువ్వు సంపాదించాలి. ఎవరైనా సరే ధర్మ మార్గంలో నువ్వు ధనం సంపాదించాలి. ఒక్కొక్కప్పుడు నాకు అంతే. ఇంకోటి ఇక్కడ మీరు మంచి క్వశ్చన్ అడిగారు. నాకు దేనికోసం డబ్బు అడుగుతున్నాను? టీవీ కొనుక్కోవడానికా? తినడానికి తిండి లేకపోతే అక్కడ ఫైన్ ప్రింట్లో వేస్తాడు. నాకు స్కూటర్ కొనుక్కోవాలి, అప్పిస్తావా అంటే కర్మ డెఫినెట్గా తీర్చిదాకా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఆడంబరాల కోసం అప్పు చేస్తే నీ అవసరం కోసం అమ్మని అడిగినా అంతే, నా అవసరం కోసం అడగాలి. అది అందుకే నేను చాలాసార్లు చెప్తాను, శాంతిరస్తు, తుష్టిరస్తు, పుష్టిరస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు. ఈ 5 నువ్వు అడగలవు. దీంట్లో ఎక్కడ ఐశ్వర్యం వస్తు లాస్ట్లో వస్తుంది. అక్కడ కూడా ఐశ్వర్యం అంటే డబ్బు కాదు, తృప్తి. నాకు బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది లైఫ్ అని నువ్వు తృప్తికి పడగలిగితే అది గొప్ప ఐశ్వర్యం. అంచేత రుణం తీసుకోవచ్చు అంటే తప్పకుండా తీసుకోవచ్చు అవసరాన్ని బట్టి. కానీ తీర్చుకున్న క్షణం నుండి తీర్చేసేదాకా నువ్వు దానికి ఉండాలి. తపన ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అని ప్రతి ప్రయత్నం చేయాలి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.